మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక కాల సమయం సజలేఖని చేసి ప్రార్థించండుగా వాక్యమైనదిలో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నిర్దిమకు ఏర్పాటు చేయని వాక్య భాగము వాచ్ నైట్ సర్వీస్ కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాము. వాచ్ నైట్ సర్వీస్ కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 6 వచనములో ఈ విధంగా రాయబడినవి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపమందు పరవశుడై ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని బట్టి సంభవించబోయే దినాలలో ప్రభు యొక్క రాకడకు ముందు ఏ విధంగా మరి ఇవన్నీ సమస్తమో దేవుడు తాను కలుగజేసినవి నూతన పరచబడుతున్నవో, మరి పాతవి గతించి మరి క్రొత్తవిగా చేయబడుతున్నవి అనే విషయాన్ని యోహాను గుర్తు చేస్తున్నాడు. అందుకనే క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు అంటున్నాడు. అంటే ప్రస్తుతం ఉన్న వాటిని ఆయన లయపరిచి నూతనమైన వాటిని ఆయన జరిగించువాడు. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క రాకడలో, ప్రభు యొక్క రాకడకు తగిన సిద్ధపాటులో భాగంగా క్రీస్తు యేసునందు విశ్వాసముంచు వారందరూ కూడా ఆ రాజ్యమందు ప్రవేశించువారై ఉంటారు. అందు మనము జీవించాలంటే, మనం ప్రవేశించాలంటే మనము ఏ స్థితిని కలిగి ఉండాలో యోహాను ఇక్కడ గుర్తు చేస్తూ, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అంటున్నాడు. తనకు కలిగిన దర్శనాన్ని బట్టి ఆ కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూసి మొదటి ఆకాశము మొదటి భూమియో గతించిపోయాను అంటున్నాడు. అంటే ప్రస్తుతం ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి? లయమైపోతాయి, నూతనంగా ఏర్పరచబడతాయి. సముద్రమును ఇకను లేదు అంటున్నాడు. అంటే అందు సముద్రం ఉండదు అంటున్నాడు. అంటే ఏంటి? దేవుడే సమస్తమైన వాటికి ఆధిపత్యము కలిగి, అధికారం కలిగి, ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చును. కాబట్టి ప్రకటన గ్రంథమందు యోహాను ద్వారా మరి ఏదైతే యోహానుకి దేవుడు ఆ యొక్క దర్శనాన్ని ఇచ్చాడో ఆ దర్శనాన్ని ఇక్కడ తెలియజేశాడు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును తన భక్తుల కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అంటున్నాడు. ఇక్కడ ఈ రెండో విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే దేవుని యొక్క పట్టణము, పరలోకము, యెరూషలేమునందు, అంటే దేవుడు ఎక్కడైతే నివసించనే ఉన్నాడో ఆ నివాసాన్ని, ఆ ప్రదేశాన్ని, పరిస్థితిని యోహాను గుర్తు చేస్తున్నాడు. నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము అంటున్నాడు. అంటే అది పరిశుద్ధులు నివసించే పట్టణము తప్ప మరి పాపులు అందు ప్రవేశము లేదు. అంటే ఎవరైతే పరిశుద్ధులుగా, నీతిగా, న్యాయముగా, వాక్యానుసారంగా జీవించి విశ్వాసంలో కొనసాగి క్రీస్తు రక్తంలో కడగబడి ఆ యొక్క సార్వత్రిక సంఘమందు చేర్చబడతారో అట్టివారు అందు ప్రవేశం కలిగిన వారే ఉంటారనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకే అంటాడు, మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన అంటున్నాడు. అంటే వధువై ఉన్న ప్రభువు కొరకు వరుడుగా మనము సిద్ధపడాలి. అంటే సంఘము వధువుగా ఏ విధంగా సిద్ధపడతాదో ఆ సిద్ధపాటుని ఇక్కడ యోహాను గుర్తు చేస్తున్నాడు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అంటున్నాడు. అంటే పరలోకము నుండి అది దిగొచ్చి మరి మనుష్యులమైన మనము, సంఘమైన మనము, వధువై ఉన్న మనల్ని ఆయన తన యొద్దకు చేర్చుకును. ఈ వివాహ మహోత్సవాన్ని, అంటే క్రీస్తుతో పాటు మనము ఆ యొక్క రాజ్యమందు నివసించుటకు వధువు సంఘముగా మరి మనము సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అంటాడు. అంటే ఇప్పుడు దైవత్వానికి ఆపాదిస్తూ దేవుడు మనతో నివసించే ఆ యొక్క దినాలను గురించి, ఆ వివాహ మహోత్సవాన్ని గురించి ఇక్కడ యోహాను అంటాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును అంటున్నాడు. అంటే అక్కడ పరిశుద్ధులే తప్ప అపవిత్రులు ఎవరు ఉండరు కాబట్టి
ఆ నూతనమైన ఆకాశము నూతనమైన భూమిని బట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అది నిత్యత్వానికి మనల్ని నడిపించేది, నిత్యరాజ్యంలో మమ్మలను జీవింపజేసేది అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఆయన వారితో కూడా కాపురమును, వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉన్నాడు. అంటే ఎవరి సమక్షంలో అయితే మనం నివసించాలో జీవించాలో ఆయనే మనకి సమస్తాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇచ్చి తన యొద్దకు చేర్చుకుంటారు. అంత మాత్రమే కాదు, అది స్థిర నివాసం కలిగినది. అంటే ఈ లోకమందు మనం కొంతకాలమే ఉంటాము, మళ్ళీ మరణించి మళ్ళీ మనము ప్రభు దగ్గరకు చేర్చబడతాం. కాబట్టి ఆ నిత్య నివాసములో నివసించడానికి మరి యోగ్యత కలిగిన వారుగా ఉండాలని యోహాను చెప్తున్నాడు. అందుకనే దేవుడే తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అంటున్నాడు. అంటే దేవుని తోడ్పాటు, తోడు దీవెన దేవుడితో తప్ప మరి ఏ ఇతరమైన వాటితో సంబంధం లేనిదిగా ఆ యొక్క యెరూషలేము నూతనమైనది అన్నదన్న విషయాన్ని చెప్తున్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అంటున్నాడు. అంటే ఇక కన్నీరు అనేది ఇక్కడ ఉండదు. అంటే వేదన, కన్నీరు, శ్రమ ఇవన్నీ కూడా ఇక్కడే ముగించబడి ఆయనతో పాటు ఆ రాజ్యమందు, పరలోకమందు, పరిశుద్ధుల యందు విశ్వాసము కలిగి నీతి కలిగి ప్రవేశించినప్పుడు అక్కడ మనకుండే పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను, మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనను ఇక ఉండదు, మొదటి సంగతులన్నీ గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని అంటున్నాడు. అంటే ఒక స్వరాన్ని తాను వింటున్నాడు. ఏమని? ఇవన్నీ కూడా అంటే ఇహమందున్న కష్టాలు, నష్టాలు, వేదన, శోధనలు ఇవన్నీ కూడా అక్కడ ఉండవు. అక్కడంతా నూతనమైనది, పరిశుద్ధమైనది, అది ప్రభుతో ఉండేదనే విషయాన్ని యోహాను గుర్తు చేస్తున్నాడు. అందుకని అన్నాడు, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనను ఇక ఉండదంట. అంటే ఈ మరణానికి కానీ, దుఃఖానికి కానీ, వేదనకి కానీ ఏమాత్రము చోటు లేదు అంటూ మొదటి సంగతిని నన్ను గతించిపోయాను గనుక సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. ఆ సింహాసనం ఎలాంటిది? అది పరిశుద్ధులతో కూడిన సింహాసనం కాబట్టి ఆ పరిశుద్ధతే తప్ప మరి ఏ ఇతరమైనది దానికి ఆపాదించలేము, ఉండదు అనే విషయాన్ని ఇక్కడ యోహాను గుర్తు చేస్తున్నాడు. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పి, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. అంటే ఈ సంభవించబోయే సంగతులు ఇది చెప్పి నాకు తెలియజేసి వీటిని రాయి, ఎందుకంటే ఇవి చదివి వారి విశ్వాసంలో కొనసాగాలి, వారు విశ్వాసములో ఆ రక్షణలో వారు కూడా పాలుభాగస్తులు కావాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మరి యోహానుకి తెలియజేస్తున్నాడు. అంటే ఏదైతే యోహాను వాను పద్మాసు ద్వీపంలో దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఆ రాకడకు తగిన సిద్ధపాటును గురించిన మాటలను మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి అంటున్నాడు. దేవుని మాటగా, దేవుని ఉద్దేశంగా, దేవుని ఆలోచనగా అవన్నమని చెప్తున్నాడు కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కాబట్టి ఇవన్నీ నువ్వు రాయాలా. ఎందుకని? అవి విని వాళ్ళు విశ్వసించి చదివి వాటి ద్వారా వారు రక్షణ పొందుకుంటారనే విషయాన్ని యోహానుకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి చివరిగా అంటాడు, మరియు ఆయన నాతో ఇట్లనేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగాయు అనగా ఆది అంతమునై ఉన్నవాడను, దప్పిగొని వానికి జీవజల బుగ్గలలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును అంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొద్ద అంటే నిత్య జీవ జలాలు ఊటలు అంటే జీవజల ఊటలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన వద్దకు వచ్చి వాడు ఎంత మాత్రము దప్పిగొండు అంటే అతని యొక్క ఆశను, ఆలోచనను, అతని ఆత్మీయ స్థితిను దేవుడు గమనించి వాటికి అంటే తగినట్లుగా తాను ఏదైతే ఆది నుండి తాను విని విశ్వసించి దేని యందైతే విశ్వాసము కలిగి ప్రభు కొరకు కనిపెడుతున్నాడో ఆ పట్టణమందు ప్రవేశించుటకు యోగ్యత కలిగిన వారనే విషయాన్ని యోహాను గుర్తు చేస్తున్నాడు. అందుకనే మరియు ఆయన నాతో ఇట్లను సమాప్తమైనవి ఇక నేనే అల్ఫయు ఒమేగాయు అనగా ఆది అంతమై ఉన్నవాడను అంటే. కాబట్టి ఇక్కడ ఆది అంతము నేనే కాబట్టి ఈ సమస్త సృష్టి మీద అధికారం కలిగిన దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. దప్పిగొన్న వానికి జీవజల బొగ్గలలోని జలములు నేను ఉచితముగా అనుగ్రహించునంటున్నాడు. కాబట్టి ఆయన అదుగొచ్చి వాడు ఎంత మాత్రము దప్పికొనక, ఆయన ఇచ్చి నీళ్లు త్రాగేవాడు ఎన్నటికీ దప్పికొనక, మరి సమరయ స్త్రీని ఎలాగైతే దేవుడు రక్షించాడో నేడు ప్రభు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట, మనము ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మన ప్రతి అవసరతను తీర్చును, మన పరిశుద్ధులుగా చేయును, ఆ పరిశుద్ధ పట్టణంలో
ఆ నూతన యెరూషలేములో, నూతన ఆకాశం, నూతన భూమిలో మనం నివసించేవారమై ఉంటాం కాబట్టి ఎవరైతే ప్రభు కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తున్న వారై ఉంటారో అట్టి వారందరూ కూడా ఆ రాజ్యమందు నివసించేవారై ఉంటారని నేడు యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు పద్మాసు ద్వీపంలో తెలియజేసిన మాటలు నేడు సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, మా సిద్ధపాటు, మా ఆలోచన, మా నడిపింపు నీ సహాయం కొరకే కనిపెట్టుచున్నాం తండ్రి. అయ్యా, ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకారమో నాయన మేము గ్రహింపలేము. కాబట్టి నాయన, సమస్తం ఎరిగిన దేవుడు నాయన, నీ సమయాన్ని, నీ కాలాన్ని మేము గుర్తెరిగి నాయన నీ అందు విశ్వాసంలో కొనసాగుటకు సహాయం తెచ్చేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ ఇంట్లో వద్ద పడి ఉన్న వాళ్ళని లేవనెత్తువాడవు, తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించేవాడవు తండ్రి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ రాకడకే ఎదురు చూస్తుగా నీ రాకడలో నీ రాజ్యంలో చేరగలిగే కృప దయచేయమని దాని దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మేళ్ళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.